మాది పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను అనే ఒక గ్రామం అండి. ఆ ఊళ్ళో 5వ క్లాస్ వరకు నేను చదువుకున్నాను. మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కొంచెం బాగోలేకపోతే 5వ క్లాస్తో నేను చదువు ఆపేయాల్సి వచ్చింది. ఇంకొంచెం అది కాక రోడ్డు అవతల ఉంటుంది హై స్కూల్. ఆ స్కూల్ కొంచెం ప్రాబ్లం ఉందండి. ఏంటంటే పిల్లలు అటు ఇటు రోడ్డు దాటుతా హైవే మీద రోడ్డు యాక్సిడెంట్లు జరగడం వల్ల అంత ఆసక్తి చూపించలేకపోయాం. నాకు 13 సంవత్సరాలు. ఏదైనా చేతి వర్క్ నేర్చుకోవాలని మా తాతయ్య గారు అనేవారు. పలానా వాళ్ళ అబ్బాయి వెళ్తున్నాడు, నువ్వు కూడా వెళ్ళి అతని ద్వారా నేర్చుకో అంటే, అతను నాతో పాటు వస్తావా గుంటూరుకి అంటే మా అమ్మ వాళ్ళు ఓకే అన్నారు. సరే ఓకే అన్నారు, కానీ అప్పుడు అమౌంట్ కూడా లేదు. అప్పట్లో 150 అంటే కొంచెం ఎక్కువే. మాకు కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగోలేక మా నాన్నగారు అయితే మేము పండించే కౌలుకి చేసే పొలం ఉంటుంది కదా, ఆ గట్లం అమ్మిన పచ్చగడ్డి 300 రూపాయలకి సేల్ చేసి ఆ డబ్బులతోని ఒక 150 రూపాయలు పట్టుకొని 99 సెప్టెంబర్ 2వ తారీఖు ఉదయం 11ంటికి గుంటూరులో స్టార్ట్ చేశాను. అక్కడ ఒక ఎంప్లాయీగా ఒక దగ్గర జాయిన్ అయ్యాను. ఎక్కడ పనిచేశారు? మా గురువు గారు 10 years 4ంటికి పని అయిపోతే చిన్న చిన్న కోవబెల్లులు అన్నీ ఒక ట్రైలో పెట్టుకొని, అక్కడ గుంటూరు మార్కెట్ ఏంటంటే కొంచెం మాస్ లుక్గా ఉంటుంది. అక్కడ ఏంటంటే ఆ మార్కెట్లోని చక్కగా అమ్మి సాయంత్రానికి ఒక 50 రూపాయలు అంత వచ్చాయి. చక్క రూపాయి జారీ చేసి ఇండియన్ బ్యాంకులు వేసేవాళ్ళు. అసలు షాప్ పెట్టాలని మెయిన్ రోడ్లలో అడిగితే కాస్ట్ ఎక్కువ చదువుతున్నారు. అప్పుడు ఏం చేసాము, ఒక సాయిబాబా గుడి కనిపించింది విద్యానగర్ 3వ లైన్లో. లోపల వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నారని 2 అడుగులు కిందకి ఏంగానే ఎదురు టూలెట్ కనిపించింది గుడి ముందు. వాళ్ళకి కాల్ చేసి అడిగాను, నేను పలానా దగ్గర వర్క్ చేస్తాను, స్వీట్ షాప్ పెట్టుకోవడానికి మీదేమైనా రెంట్కి ఇస్తారంటే వాళ్ళు ఫస్ట్ ఇవ్వనన్నారు. తర్వాత మళ్ళీ 2వ రోజు వచ్చాను.